హలో, ఆ ఎన్ని లక్షలు ఎత్తుకొచ్చినా నీ? ఆ ఎన్ని లక్షలు ఎత్తుకొచ్చినా అన్న? డబ్బులు లేవు బీరువాల. డబ్బులు బీరువాల పైసలు లేవు. డబ్బులు నువ్వు ఎప్పుడు పెట్టినావు బీరువాల? నీ పుస్తకం కూడా ఆడనే పడేసి వచ్చిన నేను. ఆ? నువ్వు కట్టింది కూడా ఆడనే పెట్టేసి వచ్చిన. ఏడ పెట్టినావు? నీది నీది 10 రూపాయలు కూడా నేను తీసుకొని రాలే. తీసుకోలేదు. ఏడ పెట్టినావు? నీకు పుస్తకం ఏడ కొంచెమన్నా పెట్టినావు? సిగ్గు, శరము, మానం, మర్యాద ఉంటే, నీకు అంతగనం రోషం పౌరుషం ఉంటే అబద్ధపు మాటలు మాట్లాడకు. ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు? ఉన్నది రియాలిటీ. అబద్ధాలే మాట్లాడుతున్నావు రా భయ్. నీది 10 రూపాయలు నీ ఇంట్లో ఉండగానే నేను తినలేదు. నువ్వు ఎంత అబద్ధం మాట్లాడతావంటే దేవుణ్ణి పిల్లల మీద ఒట్లేసి కూడా అబద్ధాలు ఆడేకోన్నావు. నువ్వు పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధం ఆడేటోని ఉన్నావు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు నాకు బీరువాల 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు ఉంచావు నువ్వు. ఎందుకు ఆగరా? ఎందుకు? ఎన్నడుంచినావు అన్న? నేను వాళ్ళకి గట్టెడుతున్నది బోరోలకి. ఎవరికి అందరు గవన్నీ చెప్పకు. నీ పుస్తకం కూడా పట్టుకొచ్చుకోలేదు నేను అని చెప్తున్నా. నువ్వు కట్టింది నీ ఆనే పెట్టేసి వచ్చిన. ఎట్లయినా వీడు నన్ను బదలాం లేపుతాడన్న విషయం తెలిసి అది కూడా ఆనే పెట్టేసి వచ్చిన. అర్థమైందా? ప్రవణ్ కుమార్ రెడ్డికి పైసలు ఎందుకు వేసినావు? ఫోన్ పే ఆడున్నది రా భయ్. నేను ఎవరికేస్తా? ఎందుకేస్తా నేను పైసలు? నాకు అంతగానం కట్టుకొని కూర్చున్నాను. నా దగ్గర పైసలు ఎక్కడి? నా పైసలతో నేను ఎందుకు వేస్తా? మరి ఎప్పుడు వేసినా? నీ ఫోన్ తోనే వేసినావు. ఫోన్ నీ దాంట్లోకి బ్యాలెన్స్ కట్ అయినాయి. అరే భయ్, నీ దాంట్లో పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చేస్తా? నీ దాంట్లో పెట్టుకుంటావు నువ్వు. అన్ని ప్రతిదీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు చేసి నేను చేసిన అన్నట్టుగా ప్రూఫ్ చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. అది అన్ని తెలుస్తాయి కదా. ఇప్పుడు మనం ఎట్లయినా తెలుస్తుంది. అన్ని వస్తాయి బయటికి. ఏం చేస్తావు? కాదు, ఏం పీకుదాం అనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థమైతలేదు. ఏంటి నీ బాధ? ఏంది అసలు? అదన్నా చెప్పు పోని. మా నాన్న నేను ఏడన్నా బతుకుదామనే కదా బయటకు వచ్చిన. నువ్వు ఏడ బతుకుతున్నావు మాకు తెలుసు కానీ మరి ఇంకా ఏం కావాలి నీకు? కావాలి? నా పరిస్థితి ఏమది? నువ్వు మానంగా మొత్తం అందరి పైసలు వేసిపోతే అందరికి నేను ఎందుకు వేస్తా? అరే కొంచెం మన కడుపుకి అన్నం తిన్న మాటలు మాట్లాడే. ఏం మాట్లాడుతున్నావు బాడుకో? పిల్లల కోసం నేను అంత కూడా అంచుకో. అరే సిగ్గు లేదురా భయ్. నువ్వు ఎంత ఏం సిగ్గు? మా సిగ్గు శరం ఉన్న మాటలు మాట్లాడు. అందరు సిగ్గు ఉన్నది. నాకే లేదు. నీకున్నది మస్తున్నది నీకు గానీ. ఉన్నది. నీది 10 రూపాయలు నువ్వు పెడితే నేను తినను దాన్ని. వీనికి విని అంటే ఎత్తుకొని పోయినాడంట, పిల్లల కోసం దాపెట్టుకున్నాడంట. ఎందుకు నాటకాలు మాట్లాడుతున్నావు? నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా కూడా అది ప్రూఫ్. ఇప్పుడు నువ్వు సత్యహరిశ్చంద్ర కొడుకు కదా. నువ్వు అన్ని వస్తాయి అబ్బే. రాని వస్తే మంచిదే కదా. నేను కూడా చూస్తా. నేను ప్రతిదీ రా. మరి నువ్వు ఎవరికి చేసినావో నాకేం తెలుసు? ఉన్నదేమో నిజం. నాది అబద్ధం అనేది అబద్ధం బయటకు వస్తుంది. వస్తుంది. రానెందుకు తీస్తా అంటున్నావు కదా? ఏమేమి తీస్తావు? మరి పిఎస్ కి వస్తే కదా తెలుస్తుంది. నేను ఎందుకు రావాలి రవై? నువ్వు చేస్తున్నావు కదా. ఏమేమి చేస్తావు? వచ్చి నువ్వు వచ్చి తీసుకొని పోయి. నాకేం? నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. నన్ను బజారం చేసినావు. నాకు పిల్లలకు అన్యాయం చేసినావు. అప్పుడేమన్నావు? నా పిల్లలను చూసి బతుకుతాను కదా. నేను కూడా నీకు ఏం చేయలేదు వాస్తవానికి. నేను ఎందుకంటే నేను చట్టాన్ని నమ్మిన కాబట్టి నేను ఏం చేయలేదు. ముంగలు వచ్చినప్పుడు చూడు, దానికి ఏం లేదు. అయ్యో, చాలా మంచి పని చేసినావు. పైసలు అయితే బీరువాలు ఉండే నాకు చెప్పిపోనుంటివి. లాకర్ ఏడ పెట్టినావు తాళం? చెప్పి లాకర్ దాని ఉంటది. ఎప్పటి లాకర్ దేని దానికే. అది వచ్చి ఎవడన్నా చూసినాడు నువ్వు తీసుకుపోయింది. అరే ఫోన్ లో డిజిటల్ గానే నువ్వు మోసం చేసే పాడుకో ఉన్నావు. లాగా ఎవరి వాళ్ళం వేసుకోలేము. సంసారం ఇట్లా లాకులు పెట్టుకొని సంసారం చేయలేదు. ఏదో నేను దాని చేయలేదు. అంత అధికారం నీ దగ్గరనే ఉండే కాబట్టి అయింది. ఏదో అయింది. ఏమైంది? అన్ని అవుతున్నాయి. ఏమైంది రా భయ్? మరి పిఎస్ కి వచ్చి చెప్పు కదా. ఎందుకు రావాలి రా భయ్? నువ్వు పట్టిస్తావు కదా, పట్టుకొని పో. ఎందుకు పట్టుకోపో? నేనెందుకు వస్తా? రాకపోతే మరి ఏమున్నది? సరే, మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చెయ్యు. నేనేం చేస్తా? చేసేదంతా నువ్వు 3 లక్షలు ఎత్తుకోపోయింది, 4 లక్షలు. అరే నీ పుస్తే కూడా నీ ముఖం మీద పడేసి వచ్చినా అని చెప్తున్నా. నాకు ముఖం మీద పడేసి వచ్చినావు? అగో నాకు ముఖం మీద పడేసి వచ్చినావు. అరే నీ పిల్లలే కదా అవి. చెప్పిపోనుంటే మరి పూజ చేస్తా అని చెప్పినావు కదా. సరే గాని పిల్లలు నీకే పుట్టిరా వేరే వాళ్ళకి పుట్టిరా అని మన అనుమానం ఉందా నీకు? ఏమది పిల్లలు అనుమానం ఉందా? నాకేం అనుమానం లేదు కదా. పిల్లల మీద ఒట్టేసి చెప్పు, నీది 10 రూపాయలు నేను ముడతా అని. ఎందుకు ముట్టలేదు? ముట్టినావు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు, నీ 3 లక్షలు తీసుకొని వచ్చినా అని. పిల్లల మీద ఒట్టేసి చెప్పు. పుసల తాడు కూడా తీసుకొని పోయినావు. పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా. తెలియని పండుకున్నా లేచి పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా.
పిల్లల మీద ఒట్టేసి పడుకో, చెప్పు పొద్దున అంటున్నా. పూజ చేసి వెళ్తున్నది అన్నావు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు అంటున్నా నేను. నీది 10 రూపాయలు ఎప్పుడన్నా పిల్లల నేను మీద ముట్టినా, ఒట్టేసినా, దేవుని మీద కనీసం నేను ఒట్టేసినా నిజం నా చెప్తా, మిషన్ కి సంబంధించిన దానికి కూడా నీకు 10 రూపాయలు నాకు ముట్టలేను నేను. ఏమన్నీ చెప్పేది లేదు. ఊకే నాకు ఊకే సతాయించకు. ఏమన్నా ఓడి అమ్మని సుధాంశు నేను ఎవడు మస్తు రాస్తా బై, నమ్మిన నేను, మస్తు చేసిన, నువ్వు ఏం ఎవడికి అన్ని తెలుసు కానీ సతాయిస్తుడు, ఎవడు పెట్టిన టార్చర్ కి ఎవడు వచ్చిండు, ఏం టార్చర్? ఎవడు పెట్టిన టార్చర్ అదేరా కి ఎవడు మరి బయటకు తెలుస్తుంది వచ్చిండు. కదా టార్చర్. ఏం టార్చర్? ఏం టార్చర్? ఎందుకు టార్చర్? ఏం జరిగింది? ఎందుకు టార్చర్? ఏం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలియదా? కొట్టేటప్పుడు తెలియదా? గూగల్ వల్ల కొట్టేటప్పుడు తెలియదా? కొడితే కంప్లైంట్ ఒరే కుక్కను కొట్టినట్టు కొట్టినవరా బై, కుక్కను కొట్టినట్టు కొట్టినావు నువ్వు. చూసిన వాళ్ళు లేరా కుక్కను ఎవడు చూస్తాడు? 4 గోడల మధ్యలో వచ్చి, 4 గోడల మధ్యలో నువ్వు చేసి, అరే మొగోడు వచ్చి మీద పడితే అది రేపని ఎవడు అన్నాడు కదా? కొట్టిరని మొగోడు వచ్చి మీద పడితే రేపని ఎవడు అన్నాడు కదా? 2 కాళ్ళు చేతులు కట్టేసి మీద పడ్డప్పుడు గోదలాక అప్పుడు తెలియలేదా నీకు? ఇక ఎన్ని అన్నా చెప్పు కైతా, నువ్వేం నిర్ణయించుకున్నావు అన్ని చెప్పు. నేను ఎందుకు నిర్ణయించుకున్నావు? నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి పిల్లల మీద కూడా ఒట్టేందుకు చేతనైతే. ఎందుకంటే అబద్ధం అది. నువ్వు భగవద్గీత ఎత్తుకొని అబద్ధాలు చెప్పేటావు. నువ్వేం చెప్తావు నాకు? ఏమన్నా చెప్పుకో, ఏమన్నా చెయ్యు, అది నీకు ఇష్టం వచ్చిన ఆట చెయ్యు, నేను ఏమంటలేను. నువ్వో మనవమ్మా, నువ్వేమనకనే ఇదంతా జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను చట్టాన్ని నమ్మిన కాబట్టి అది నేను ఏముంటే కూడా రేపు పొద్దుగాల నాది రాంగ్ వస్తే నేనే జైలు ఉంటా. అమ్మ నీకు జైల్లో పెట్టేటట్లుంటే నేనేంటి గిట్లే తప్పు పానమారి చేతిలో పెట్టుకొని ఎందుకు వెళ్తా తప్ప? పానమారి చేతిలో పెట్టుకొని ఎందుకు వస్తా? కాదు, బెడ్రూమ్ లోకించి పోయినావు కదా, ఎందుకు వద్దా మరి? జుట్టు పట్టుకొని గుంజుకోపోయినప్పుడు తెలియదా? బెడ్రూమ్ లోకించి పోయినావు కదా, 2 రోజులు పోయినావు కదా, వచ్చి చెప్పు కదా, తెలుస్తుంది. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? పిఎస్ లో చెప్పాలి. పిఎస్ కి ఎందుకు రావాలి నేను? ఎందుకు రావాలంటే నీకేం చెప్పాలి? ఎందుకు రావాలి నేను? రాకుంటే వదిలే, మరి ఏం చేస్తాం? ఉండు, నీకు యాస్టకు వచ్చింది దాకుండు. ఉండి అంటే ఏం చెప్పాలి మరి? నీకు ఎంత రోజులు యాస్టకు వస్తే అన్ని రోజులు ఉండు. యాస్టకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేయాలి? ఎవరు ఏం చేస్తారు? మరి పిఎస్ కి రాయాలి నువ్వే కదా రా బై. వాడుకో రమ్మంటావు, నేనేం రమ్మండు? వచ్చి మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే తశ్వా. ఏం మాట్లాడుకుంటావు? నీతోనేంద్రా బై, నీతో మాట్లాడేది. నీ తతంగం నాకు వద్దు కాబట్టే కదా బయటకు వచ్చి వెళ్తొచ్చింది. వీని దగ్గర ఉంటే నాకు బతకనియ్యాడు, ఎట్లయినా నన్ను చంపెట్టి పాడుకోవని కదా వచ్చింది. క్లియర్ చేసుకుందాం కదా, చేసుకుంటే తెలుస్తుంది కదా. అరే మాట్లాడుకుందాం. పిల్లలున్నారు కాబట్టి నేను కుయ్య అనకుండా సప్పుడు దాకా పండుకో అంటే పొద్దున పూజ చేసేడుతున్నది, లేచేడుతున్నది. నువ్వు వండవంటే సప్పుడు దాకా నాది నేను మూసుకొని వండుకున్నా. సరే నోటీస్ పంపిస్తా, అప్పుడు నువ్వు మాట్లాడుదుగా. ఇష్టం వచ్చింది దోలి, నీకు దానికేమన్నా? నీ ఇష్టం ఏది వస్తే అది దోలి. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావు. ఏది ఇష్టం వస్తే అది దోలి అంటున్నా కదా క్లియర్ గా. నీకు ఏది ఇష్టం వస్తే అది పంపి. నీ చాటింగ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపియాలా? అన్ని నీకు ఏది వస్తే అది తీయు, పెట్టు, అన్ని చేయి. నా ఏం లేవు, నీ అయితే నా దగ్గర ఏం లేవు. నా ఎందుకు లేవు? ఏమేమో ఉన్నాయని చెప్తున్నావు కదా. మాయమ్మాడ గుండె వాళ్ళకి చచ్చేటట్లా మాట్లాడుతున్నావు కదరా బై. నీ అయ్య చచ్చిపోతాడు అనేసి, మా అయ్య చచ్చిపోతాడు అని అన్నావు. మంది అమ్మలు మాత్రం మీది మాత్రం బాధలు పక్కన ఎందుకు రా బై గుండె పలికిస్తున్నావు నీకు? అరే నీదిలో ఇగో నీ బతుకు నువ్వు బతుకు. మనం ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం కదా. సిద్ధు ఇక్కడ సిద్ధు అప్పుడు పోయినప్పుడు ఏమన్నా వద్దురా నాయన, వీడు వద్దు, నా బాధ వద్దు అని పిల్లలని వేసుకొని పోయినా. నేను కనలేదా? నాకు ఇద్దరం కలిసి కన్నాం. ఇనురా, విను ఫస్ట్. అరే ఇనురా, అప్పుడేమన్నావు నా పిల్లలు నాకు కావాలి అన్నావు. ఇప్పుడు మళ్ళా నేను పిల్లలని వేసుకొని వచ్చిన అనుకో, ఆ సాకుతాను పిల్లలని వస్తావు. నీ పిల్లలని నీకు ఇడిసబెట్టినారా బై? నీ పిల్లలని నీకు ఇడిసబెట్టినా కదా. పిల్లలను చూసి బతుకు. ప్రతిసారి పిల్లలు. అరే నువ్వు నన్ను కొంపల పడేసి బయట అంతా జల్సాలు చేసి వస్తావు. పిల్లలు అప్పుడు కన్నది గుర్తుకు రాలేదా రా నీకు? జల్సాలు చేసి వస్తావు. నీకు జల్సాలు చేసి చూసినా పిల్లల దాకా దగ్గరకు పోయి వచ్చినావు. మరి నువ్వు దాకా రాకపోతే నేను వచ్చి చూసినా. ఇప్పుడు నువ్వు ఎట్లా బాధలు అట్లా నేను కూడా భజనకు పోయి ఉండొచ్చు, ఏదైనా పని మీద తెల్లని దాకా, కానీ రోజులైతే పోలే కదా. తెల్లని దాకా రాకపోతే ఇంకెందుకు వచ్చా? నువ్వు దేని దగ్గర పోయినావు? నా దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటుంది? అప్పుడు తెల్లని దాకా పోయినప్పుడు ప్రూఫ్ ఉంటుంది. అడ్డం వచ్చిన లంచ్ చెప్తారా? పోదు అర్ధరాత్రికి పడ్డప్పుడు మరి చెప్పలేవు. అది కాదు ఏది కాదు, వచ్చి కూర్చొని మాట్లాడి నీదేదో క్లియర్ చేసుకొని పో. లేదు రానంటావా? సరే, దానికి ఏం చేస్తాము?
నీ ముఖం చూసేది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే ఓని ఉమ్. చూడు నా అని మానం నన్ను నన్ను వదిలేయ్. అనట్లేదు కదా, వచ్చి అది ఏదో పిఎస్ లో క్లియర్ చేసుకొని పో అంటున్నా అంతే. అరే దానికి పిఎస్ లో లేకపోతే రాబో. తీసుకున్నా నాకు అర్థమైతలేదు. నేను ఆ రోజే మాట్లాడినా, నేనైతే బాగానే ఉన్నా, వాని బాధకు వచ్చేసిన అని చెప్పిన. నువ్వు లేనిపోని అన్ని చెప్పి పెడితే ఎవడింటాడు ఈడ? వచ్చేసిన అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎవడు పడతాడు మరి? ఆడొక బానిసని పడేసినట్టు పడేస్తే ఎవడు పడతాడు అన్న? ఎవరు బానిసలాగా నీకు ఒక చాకిరి చేయడానికి ఒక మనిషి కావాలి, రాత్రి అయితే పండానికి ఒకటి కావాలి, తాగనుకుంటే అన్నుకుంటే ఏం లేకుండే అన్ని ఉంటే అట్లా అనారోగ్యం కాకుంటే నువ్వే అన్నావు కదరా భయ్, నాకు 50,000 40,000 పెట్టిన దవాఖానకని, మరి ఎందుకు పెట్టినావు? అంత సుఖం ఉన్నప్పుడు నాకెందుకు రోగం వచ్చింది రా భయ్? రాత్రికి కాదు పొద్దున్నే పోయి వచ్చినాం కదా దవాఖానకి. నువ్వు వెళ్లే ముందు కూడా ఆరోగ్యం బాగా లేకపోతే తలనొస్తుంది అంటే మరి ఎందుకు రా భయ్? దగ్గర డాక్టర్ దగ్గర చూయించిన. ఇగో అంత డ్రామాలు మాట్లాడకు. తల నొత్తుంది తిలో నొత్తుంది అని డ్రామాలు మాట్లాడకు. నీ భాష ఏదో నీ భాషలో మాట్లాడు. రికార్డ్ చేసినా కూడా పెద్ద బాధ లేదు. నేనేం బాధ క్లియర్ చేసుకోవాలంటే పిఎస్ వచ్చి క్లియర్ చేసుకో, మందికి సతాయించకు. ఎవడు సతాయిస్తున్నాడు? ఎవరికి సతాయిస్తున్నాడు? గేమ్ డబల్ గేమ్ లో ఆడకు. రియాలిటీగా చేసుకో. రియాలిటీ ఉన్నప్పుడు మూసుకొని కూర్చో. అన్ని మతి ఏం లేదు, ఇక అమ్మాయికున్నాను మరీ ఆడుకో. ఓయమ్మా నీ ఇంట్లో నమ్ముతారేమో చూద్దాం. లేదు కాబట్టి అమాయకున్నా కాబట్టి ఇట్లా చేస్తున్నావు అనే విషయం నాకు కూడా తెలుస్తున్నది. అందకపోతే కాళ్ళు. నీ గుణం గురించి దయచేసి అమాయకుడు అంటే చెప్పు తీసుకొని చెల్ల మళ్ళా పడతాయి. సరే అమాయకుడు, సరే సరే అమాయకుడు అంటే ఈ సరే చూద్దాం. సరే సరే రా, మరి వచ్చినప్పుడు చూద్దాం రా. అరే భయ్ ఎందుకు రావాలరా? రాకుండు. ఎందుకు రావాలి? రా రా రా, ఇంకా సిగ్గులేదా నీకు? పిఎస్ లో క్లియర్ చేసుకో కదా. మరి ఎందుకు రా భయ్? నీకు అంత ఇది ఉన్నప్పుడు అందరికి ఫోన్ చేసి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అని ఎట్లా చెప్తారా భయ్? రాకపోతే అని తీసుకోపోయి అప్పటికే సరిపోలేవు అవి అన్ని. 70-80 లక్షలు అప్పు చేసినావు, అప్పుకే సరిపోలేదు, నీకు 20 లక్షలు తీసుకొని వచ్చినా. ఉండు, ఎన్ని రోజులు లాస్ట్కి వస్తుందో అన్ని రోజులు నేనుంటా. నువ్వు మూసుకొని నీ పన్ను చూసుకో. నువ్వు అందరికి ఫోన్ చేసేందుకు నాటకాలు పడుతున్నావు. మరి ఇప్పుడు ఉండడాన్ని ఏడు నువ్వు ఎతక తింటున్నాడా? అడుక్కొని చిప్ప పట్టుకొని అడుక్కొని తింటున్నా. సరే సరే చిప్ప పట్టుకొని ఇల్లు తిరిగి అడుక్కుంటున్నా. కానీ మంచిగా ఉండు. ఉండని రైట్, ఉండని రా భయ్. నువ్వు ఫస్ట్ వచ్చి క్లియర్ చేసుకో. పోయిన విషయం నాకు వచ్చి క్లియర్ చేసుకొని పో. దానికి ఏమున్నా. సరే నేను లాయర్ని పంపిస్తానులే. లాయర్ కి పంపి ఎవరికైనా పంపి క్లియర్ చేసుకో. క్లియర్ వచ్చి నాకు కూడా చేసుకో. దానికి ఏమున్నా. ఈ లాయర్ కన్నా పంపి ఒరేయ్, నేను క్లియర్ చేసుకొని చేసుకోకపోని నీకేం నొస్తున్నది? నాకేం నొస్తున్నది అంటే నాకు ఇప్పుడు నువ్వు మూసుకొని నీ పన్ను చూసుకో. మా వాళ్ళకంతా ఫోన్ చేసి 20 లక్షలు ఎత్తుకపోయింది, 30 లక్షలు ఎత్తుకపోయింది, 40 లక్షలు ఎత్తుకపోయింది, ఇవన్నీ డ్రామాలు చెయ్యకు. అమాయకుడు అంతకన్నా అది చెప్తే తీసుకపోయింది అని చెప్తున్నాయి. బుక్సలు బట్ నువ్వు నీది కొండపోయినావు కాబట్టి చెప్తున్నా. రియల్ గా నాకు అబద్ధం చెప్పడమేమో అవసరం. పిల్లల మీద ఒట్టేసి చెప్పరా? 20 లక్షలు మీద ఒట్టేసి చెప్తున్నా. కొండ 20 లక్షలు కాదు 3 లక్షలు ఉండే అందులో. పిల్లల మీద ఒట్టేసి చెప్పు. 3 లక్షలు తీసుకుపోయినా. 3 లక్షలు ఉండే పిల్లల మీద ఒట్టేసి చెప్పు అన్న. నీకు అంత ప్రేమ నీదే, నువ్వే కన్నది నుండుంటే చెప్పు. నువ్వు నేను అసలు 10 రూపాయలు కూడా ముట్టలేదని చెప్పినా నీకు. నీ పుస్తక కూడా నీ దగ్గర పడేసిన అన్నప్పుడు నోరు మూసుకొని అబద్ధాలు మాత్రం మాట్లాడకు. నా దగ్గర పడేసిన అంటే ఏడ పడేసినావు కదా తెలుస్తుంది కదా నాకు. ఏడ పడేసినావు? మరి వచ్చి పుస్తకాలు పడేసినాక 3 లక్షలు. ఒక్క నిమిషం ఆగు. అరే భయ్, నువ్వు 3 లక్షలు పెట్టినావు చూడు, ఏడైతే పెడతావు ఇది ఆడనే ఉంటది. అయితే నాకు 3 లక్షలు తెలియనప్పుడు నీకు పుస్తక తెలియదు. రానంటే మనమాట 3 లక్షలు ఏడ పెట్టినవో ఇవి ఆడనే ఉంటాయి. తీసుకపోలేదు కదా. తీసుకోపోకపోతే సరే అప్ప మరి రా. ఇంటికి రావాలి. ఏంద్రా భయ్ నీ ముఖం చూడకున్నా సరే దానికేమున్నా. క్లియర్